2009 నవంబర్ 29వ తేదీ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. ఆ రోజు ప్రాణాలు పణంగా పెట్టి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమించారు. నిరవధిక నిరాహార దీక్ష చేసి ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని దడదడలాడించారు. కేంద్రం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించింది. కేసీఆర్ ఇచ్చిన ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రతి ఏడాది నవంబర్ 29న తెలంగాణ దీక్షా దివస్ జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ నాయకులు ఆనాటి ఘట్టాల్ని స్మరించుకున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర దీక్షా శిబిరం జరిగింది. 2009 నాటి ఘటనలను గుర్తుకు చేసుకున్నారు. 2009 మంది జాగృతి కార్యకర్తలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేశారు. ఈ శిబిరాన్ని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దీక్షలో పాల్గొన్న వారి చేత డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ దీక్ష విరమింపజేశారు. ముందుగా జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ మాట్లాడారు. ఉద్యమ నేతగా తెలంగాణ సాధించిన కేసీఆర్ సీఎంఐ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత పార్లమెంట్లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారని, ఆమె కేసీఆర్ కూతురని తెలిసి గర్వపడుతున్నామని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న డైనమిక్ మహిళ నాయకురాలు కవితను కూడా పొగిడారు. హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి ఆనాటి తెలంగాణ వీరోచిత ఘట్టాల్ని నెమరువేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన గొప్ప నేత కేసీఆర్ అని పొగిడారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి కొనసాగించి పూర్తి చేసిన ఘనత కేసీఆర్దని కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం కేసీఆర్ ను ప్రశంసించారని గుర్తు చేశారు దేశపతి. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి 29 నవంబర్ చరిత్రను మలుపు తిప్పిన రోజంటూ గుర్తు చేశారు. కేసీఆర్ దీక్షతో తప్పకుండా తెలంగాణ వస్తుందని తాను అనుకున్నానని, ఆ విధంగానే జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, కవి గోరెట్టి వెంకన్న, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లనారాయణ తదితరులు పాల్గొన్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.